శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మాధవ్ సార్. నమస్తే అండి. ఈ మావిగన్ ప్రపోజల్ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా జగన్ గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ దాని తర్వాత దాన్ని సమర్థిస్తూ కొంతమంది ఇంకా ఉంటుంది కదా, అది ఓన్ చేసుకొని అది ఎట్లోకట్లా దాన్ని ప్రజలకి ఇంకొక రూట్లో అర్థమయ్యేటట్టు అయినా చెప్పాలని చెప్పేసి క్యాడర్ కష్టపడతారు. అది అది తప్పులేదు. కానీ ఈ వెర్షన్లో మాత్రం వాళ్ళే రివర్స్ అయ్యారండి. చాలామంది సమర్థించే వాళ్ళంతా కూడా అసలు ఏంటి ఈ పేర్లేంటి, ఈ ఇప్పుడు కూడా మారకపోతే ఎలాగా అని చెప్పేసి రివర్స్. అది ఒక రకంగా ఇది ఫస్ట్ నుంచి వాళ్ళు చేసినట్టయితే పార్టీ మనుగడ బాగుండేది కదా. అంటే అసలు యాక్సెస్ ఇచ్చింది ఎక్కడ ఆయన జనాలకి, ఎమ్మెల్యేలకి, పార్టీ క్యాడర్తో ఆయన కూర్చుని మాట్లాడిన సందర్భమే లేదు. అంతకుముందు అధికారం లేనప్పుడు అడపాదడప ఎప్పుడైనా ఆయన రోడ్ల మీదకి వచ్చినప్పుడు జనాలు కలిసేవాళ్ళు, ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసేవారు, ఆయన వినేవాడు. అయితే విన్నది పట్టించుకుంటాడా లేదా అనేది వేరే గొడవ. కానీ కనీసం చెప్పుకోవటానికి మనిషి కనిపించేవాడు. ఆయనకు అధికారం వచ్చిన తర్వాత అన్నీ కత్తిరించేశాడు. అన్నీ కత్తిరించి ఏది ఎవరికి ఏ అభిప్రాయం అయినా సరే చెప్పాలి అనుకుంటే ఒక చెవిని ఏర్పాటు చేశాను నేను, ఆ చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పాడు. ఆ చెవి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ చెవి దగ్గర చెప్పుకొని వెళ్ళిపోండి మీరు. ఆ చెవి ఆ విన్నది ఎప్పుడైనా నాతో చెబితే నేను ఆలోచిస్తాను, లేకపోతే లేదు అన్న పద్ధతిలో ఒక వ్యవస్థని తయారు చేసి పెట్టేశాడు. పెట్టి తను టోటల్గా మీట నొక్కటం తప్ప ఇంకే పని మనం చేయక్కర్లేదు అని నమ్మాడు. నమ్మి అక్కడ కేంద్రీకరణ అయిపోయి తన ఓట్ బ్యాంకు, దాని కన్సాలిడేషను, అంటే ప్రభుత్వం డబ్బులతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయుట అనే ప్రోగ్రామ్ని ఎలా నడపటం అనే కార్యక్రమంలోనే ఆయన కేంద్రీకరణ ఉంది తప్ప జనం లేరు ఆయన దృష్టిలో. జనం అంటే ఓటర్లు మాత్రమే. వాళ్ళు ఏదో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేసేస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని మనకు ఓట్లేస్తారు, ఇంతే అభిప్రాయం ఉంది ఆయనకి. జనం సర్వతోముఖాభివృద్ధికి మనం ఏదన్నా ప్రణాళిక చేసి వాళ్ళతో నడిపించాలి లాంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు ఆయన బుర్రలో పుట్టవు. అందుకని ఆయన క్యాడర్తోనూ మాట్లాడు, ఎవరితోనూ మాట్లాడు, నేనే అనేటువంటి ఒక అహం ఉంది ఆయనకి. తన సెంట్రిక్గా ఈ పార్టీ ఉంది, తన తర్వాత ఈ పార్టీ ఉండదని కూడా నమ్ముతున్నాడు ఆయన. అంటే ఆ లెవెల్కి ఇది మరీ ఓవర్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. ఈ ఓవర్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశాడు. మార్చేయటం వలన జనానికి దూరం అయిపోయాడు. ఇంటికి పార్టీ ఆఫీసుకి తాళాలు పెట్టుకుని కూర్చోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. పార్టీ ఆఫీసుకి తాళం పెట్టి ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిలబడాలి. నిలబడితే సీసీ కెమెరాల్లో చూస్తారు అక్కడ కూర్చుని. చూసి వీడు పర్వాలేదు అనుకుంటే డోర్ ఓపెన్ చేయమని అక్కడి నుంచి ఇంటర్కమ్లో చెప్తే వీడు వచ్చి తలుపు చేస్తాడు. ఓకే. అంటే పార్టీ ఆఫీస్లోకి జనాలు వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవాలి కదా. అదే అంటే పార్టీ ఆఫీస్ ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు మనం గాంధీ భవన్కి తాళం పెట్టి ఉండటం ఎప్పుడూ చూడలేదు, అవును. ఎన్టీఆర్ ట్రస్ట్కి తాళం పెట్టి ఉండటం చూడలేదు. అయితే లోపలికి వెళ్ళే వాళ్ళని చెక్ చేసి పంపిస్తారు అంతే. రైట్. వెళ్ళటం మీద రిస్ట్రిక్షన్ ఉండదు, తాళం పెట్టరా. అవును. కానీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి తాళం పెట్టి ఉంటుంది. నేను చూశాను ప్రత్యక్షంగా. ఆ సీసీ కెమెరాల్లో నుంచి చూసి బయట నిలబడి ఉన్నారు. అంటే నేను వెళ్ళినప్పుడు బయట నెల్లూరు నుంచి అక్కడి నుంచి వచ్చారు ఏదో సమస్యలు చెప్పుకోవడానికి జనాలు. 9ంటికి వచ్చారట వాళ్ళు, నేను 11ంటికి వెళ్ళాను, వాళ్ళు అలాగే ఉన్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు అనేది వాళ్ళ ఎలిగేషను. నేను లోపలికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళతో చెప్తే అప్పుడు ఒక ఇద్దరిని పంపించారు వీళ్ళతో మాట్లాడటానికి. అంటే 12 అవుతుంది అప్పుడు పరిస్థితి. అంటే 8ంటికో 9ంటికో వచ్చిన వాళ్ళు 3-4 గంటలు ఆ పార్టీ ఆఫీస్ ముందు ఎందుకు ఉండాలి? అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు వెంటనే రోడ్డు మీదకి వచ్చి ప్రోగ్రామ్ టేకప్ చేయాలి కదా. వాళ్ళు ఏదో ఇష్యూ మీద వచ్చారు, ఆ లింకు ఆ కాంటాక్ట్లే లేవు వీళ్ళకి, అది పెట్టుకోవాలనేటువంటి స్పృహ కూడా లేదు. వీళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది నడవదు. జనానికి అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. ఇతన్ని నమ్ముకుంటే ఇతను మనకు చేసేది ఏమీ ఉండదు అనే అభిప్రాయం కూడా వాళ్ళలో వ్యాపించింది. మనం కూటమికి ప్రత్యామ్నాయంగా జగన్ని చూడటం అనేది అయితే జనాలకి ప్రస్తుతం ఇంట్రెస్ట్గా అనిపించటం లేదు. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈయన ప్రాక్టికల్గా కూడా ఏమీ చేయట్లేదు.
అందుకని ఒక రకంగా ప్రతిపక్ష రహిత రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు. ప్రభుత్వ కార్యకలాపాలని రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా విమర్శించగలిగే నాయకుడు ఎవరూ లేరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా జనమే అనుకోవట్లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది వేరే గొడవ. మొండిగా వెళ్ళకపోయాడు, కానీ ఆయన్ని అసెంబ్లీ మాత్రమే కాదు, జనం కూడా ప్రతిపక్ష నాయకుడిగా అనుకోవడం లేదు అనేది తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుంటే ఏమైనా మారతాడేమో చూడాలి. కానీ ఇక్కడ క్యాడర్ విషయంలో ఈ మావిగన్ వచ్చిన తర్వాత ఎవరైతే సపోర్టర్స్ ఉంటారు కదండి, అవును, అదే. సమర్థించి చెప్పేవాళ్ళు, ప్రతి సందర్భంలో సమర్థిస్తూ రకరకాల న్యూస్ని స్పెక్యులేట్ చేసి వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ట్రోల్ అయిపోయింది ఇది. ట్రోల్ అయిపోవడంతో ఇంకా ఆ ఏరియాకి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. ఇది చాలా సందర్భాల్లో చూసాడు ఆయన. ఓకే. ఇంతకు ముందు కూడా ఆయన తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఇది ప్రమాదం అనుకున్న సందర్భాల్లో దాన్ని తాము మాట్లాడేటప్పుడు దాని ప్రస్తావన చేయకుండా, అది కేవలం జగన్ గారి సబ్జెక్టు, అది ఆయన మాట్లాడుకుంటాడు, మనకు సంబంధం లేదు అని వ్యవహరించారు ఇంతకుముందు కూడా. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఈ మావిగన్ గురించి అది ఆయన సబ్జెక్టుగానే వాళ్ళు అనుకుంటున్నారు క్యాడర్. మనం దీన్ని భుజాన్ని వేసుకోనక్కర్లేదు, ఆయనే మాట్లాడుకుంటాడు, ఆ గోలేదో ఆయన పడతాడు, మనకు సంబంధం లేదు అనే ఒక లైన్ గీసుకుని ఉన్నారు వాళ్ళు. అందుకని బయట ఎవరు మాట్లాడటం లేదు అనే ఇంప్రెషన్ ప్రజలకు కలిగిన మాట వాస్తవమే. అక్కడ సజ్జల గారు కూడా ఒక రిపోర్టు, అక్కడ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాజీ ఉన్నారు కదా, వీళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు దీనిపైన స్పందించమంటే కూడా, పేరు నాని గారు ఉన్నాడుగా అక్కడ, వాళ్ళే అదే ఇద్దరు ముగ్గురే, అంబటి గారు వాళ్ళిద్దరు ముగ్గురికే నచ్చిందండి. అక్కడ మిగతా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళకు కూడా నచ్చకపోతే అది సజ్జల గారు ఇంటిమేట్ చేసినట్టు రిపోర్ట్ ఒకటి. అంటే కొత్త విషయం ఏం కాదు అది. అంటే మీరు చెప్పిన 3 రాజధానులకి ప్రత్యామ్నాయం కాదు అది. మీరు 3 రాజధానులు అన్నది ఓకే, ఒక పద్ధతిలో అది కరెక్టే. ఇంకోటి సార్, ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రపోజల్ సిఆర్డిఏ పరిధిలో అయ్యి, సిఆర్డిఏనే పరిధిలో కాదండి. కాదని ఎవరన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ అదే. జగ్గైపేట నుంచి మచిలీపట్నం వరకు స్కీమ్ లో ఉంది. ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పింది ఏమిటి అనేది ప్రశ్న. ఇప్పుడు సముద్రం ఉంది అక్కడ, పోర్టు సిటీ, అది పోర్టు టౌను, దాన్ని కూడా లెక్కలో పెట్టుకునే వీళ్ళు. అంటే ఆయన పేరు కోసం అని చెప్పున్నారు గన్ అనేది, అమరావతి జగన్ లో ఉన్న గన్నుని అక్కడికి పట్టుకొచ్చి పెట్టుండొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అలాంటి మాటలు కొంచెం జనాల్ని అట్రాక్ట్ చేస్తాయని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ అవి వర్కౌట్ అవ్వవు. అక్కడ వరకే, ఆ సీన్ వరకే గుర్తుంటుంది జనాలకి. ఆ సీన్లో నుంచి బయటకు వచ్చాక మర్చిపోతారు.